కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. కేరళలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం భారీగా ఓట్లు తొలగించబడ్డాయి. కేరళ ఎన్నికల్లో తొలగించబడిన ఓట్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓవైపు కేరళలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, మరోవైపు ఓట్ల తొలగింపు వంటివి ఈసారి ఎన్నికల్లో పార్టీల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రసవత్తర పోటీ నెలకొంది. గతంలో కంటే కూడా ఈసారి కేరళ ఎన్నికల్లో మరింత ఆసక్తికరంగా మారాయి. అందుకు పలు కారణాలున్నాయి. కేరళలో ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి కేరళ రాష్ట్ర ఓటర్ల జాబితాలో 2.74 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 2.71 కోట్లకు తగ్గిపోయింది. కేరళలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత 3,03,359 మంది ఓటర్ల పేర్లు తగ్గిపోయాయి. అయితే ఓట్ల గల్లంతు అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఒకే విధంగా లేదు. కేరళలోని 27 నియోజకవర్గాల్లోనే పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించబడ్డాయి. ఆయా నియోజకవర్గాల్లో ఒక్కో దానిలో సగటున 10,000 మందికి పైగా ఓటర్ల పేర్లు తగ్గాయి. ఈ పరిణామం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళలోని తిరువనంతపురం, వట్టియూర్కావు అసెంబ్లీ స్థానాల్లో ఒక్కో దాంట్లో 40,000 మందికి పైగా ఓట్లు తొలగించబడ్డాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతోనే ఈ స్థానాల్లో అభ్యర్థులు జయాపజయాలు డిసైడ్ అయ్యాయి. రాజకీయంగా సున్నితమైన తిరువనంతపురం, వట్టియూర్కావు స్థానాల్లో భారీగా ఓట్లు గల్లంతు కావడం కీలకమైన అంశమే. దీని ప్రభావంతో ఎన్నికల ఫలితాల్లో అనూహ్యమైన మార్పులు కనిపించే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు కజ్జకుట్టాం, ఎర్నాకులం, దేవికులం, త్రిపునితుర, ఆరన్ముళ, త్రిస్సూర్ సహా మరో 6 నియోజకవర్గాల్లోనూ 20,000 నుంచి 30,000 ఓట్లు తగ్గిపోయాయి. ఇడుక్కి, కొట్టాయం, కొచ్చి, పాలక్కాడ్, కొల్లం, కాయంకుళం వంటి 18 నియోజకవర్గాల్లోనూ సగటున 10,000 నుంచి 20,000 మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. వీటిలో చాలా వరకు మంత్రులు, సీనియర్ నాయకులు, కీలక రాజకీయ ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తున్న కీలక స్థానాలే ఉన్నాయి. కేరళలో ప్రస్తుత ఎన్నికల్లో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇంతటి పోటీ వాతావరణం మధ్య ఓట్ల సంఖ్యలో వచ్చిన భారీ మార్పులు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రాత్మకంగానూ కేరళలోని అనేక నియోజకవర్గాల ఫలితాలు చాలా తక్కువ ఓట్ల తేడాతోనే నిర్ణయించబడతాయి. ఈ నేపథ్యంలో కీలకమైన నియోజకవర్గాలలో వేల సంఖ్యలో ఓట్లు తగ్గిపోవడం అనే అంశం రాజకీయ పక్షాలను ఆందోళనకు గురిచేస్తుంది. కేరళలో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించబడ్డంపై పలు ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. కేరళ ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన ఓట్లు ఎవరివి? వీరు రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన వలస కార్మికులా, లేదంటే తమ నమోదును అప్డేట్ చేసుకుని పట్టణ ప్రాంత ఓటర్లా అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఓటర్ల జాబితాలో చేసిన సవరణల వల్ల ఓట్ల సంఖ్య తగ్గిందా? తొలగించబడిన ఓట్లన్నీ అనర్హులవేనా? ఇంతకు భారీ సంఖ్యలో ఓట్లు తొలగించబడ్డానికి గల కారణమేంటి అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. సాధారణంగా నగరాలు, పట్టణ ప్రాంతాల నుంచి ప్రజలు వలస వెడుతుంటారు. బహుశా ఈ కారణం వల్ల కూడా అక్కడ ఓటర్ల పేర్లు తగ్గిపోయి ఉండొచ్చు. నగర, పట్టణ ఓటర్లు పరిపాలనా, అభివృద్ధి, జాతీయ సమస్యలపై ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటారు. ఒకవేళ తగ్గిపోయిన ఓటర్లలో ఎక్కువ మంది పట్టణవాసులు అయి ఉంటే పట్టణ ప్రాంతాల్లోని రాజకీయ పార్టీల బలాబలాల్లో తేడాలు వస్తాయి. వాటి మధ్య పోటీ మరింత పెరుగుతుంది. ఈ అంశం నగరాలు, పట్టణాల్లో విస్తరించి ఉన్న అసెంబ్లీ స్థానాల ఫలితాలను నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు. కేరళలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోవడం అనేది కొన్ని పార్టీలకు ప్రతికూలంగా, మరికొన్ని పార్టీలకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓట్ల తొలగింపు అనేది బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం, మెరుగైన బూత్ స్థాయి సమీకరణ కలిగిన పార్టీలకు కలిసొచ్చే అవకాశం ఉంది. నేమోం, కజ్జకుట్టాం, పాలక్కాడ్ వంటి అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఆయా చోట్ల బీజేపీకి అనుకూలంగా ఉండే నిర్దిష్ట వర్గాల ఓటర్ల సంఖ్య తగ్గిపోయి ఉంటే అక్కడి ఫలితాలు మారిపోయే ఛాన్స్ ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సిపిఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమికి, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమికి అరన్ముళ, దేవికుళం, కొట్టాయం వంటి స్థానాలు కంచుకోటలుగా ఉన్నాయి. ఆయా చోట్ల ఓట్లు తగ్గిపోవడంతో అక్కడ ఓటింగ్ సరళిలో మార్పు రావచ్చు.
ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా గ్రౌండ్ వర్క్ చేసే పార్టీలనే విజయం వరించొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కేరళ ఎన్నికల్లో ప్రతిసారి ఓటింగ్ శాతం అధికంగా నమోదవుతుంటుంది. కేరళ ప్రజలు రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటారు. ఈసారి ఓటర్ల సంఖ్యలో తగ్గుదల అనేది ఒక సాంకేతిక సవరణ కావచ్చు, లేదంటే మారుతున్న ఓటర్ల ప్రవర్తనకు సూచిక కావచ్చు. ఒకవేళ ఓటర్ల ఆలోచనలో మార్పుకు సంకేతమైతే పోలింగ్ రోజున ఓటింగ్ శాతం ప్రభావితమై ఎన్నికల ఫలితాల అంచనాలు తారుమారైనా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కేరళలో క్రమంగా పెరుగుతున్న ఓటింగ్ శాతాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ పరిస్థితి నష్టాలు, అవకాశాలు రెండింటినీ కల్పించనుంది. ఓటర్ల పేర్ల సంఖ్య తగ్గడం అనేది ఆ పార్టీ పోటీ చేసే స్థానాల్లో జనం మద్దతును పెంచుకోవడానికి దోహదం చేస్తుంది. ఒకవేళ ఓటర్ల జాబితాలో బీజేపీకి అనుకూల అభిప్రాయం కలిగిన వర్గాలు లేకుంటే అలాంటి స్థానాల్లో ఆ పార్టీకి సమస్యగా మారొచ్చు. మొత్తం మీద ఈ ఎన్నికలు విస్తృత రాజకీయ కథనాల కంటే సూక్ష్మస్థాయి వ్యూహాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓట్ల తొలగింపు ప్రభావం చూపనుందనే చర్చ జరుగుతోంది. కేరళలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు తోడు ఓట్ల తొలగింపు ఏ కూటమికి వరంగా మారుతుంది, ఏ కూటమికి ప్రతికూలంగా మారుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తుంది.